అంటే బీజేపీ కావచ్చు, లేకపోతే హిందుత్వవాదులు కావచ్చు. హ్మ్. మొత్తంగా అక్కడ ట్రంప్‌ని గెలిపించడంలో ఇండియా రోల్ కూడా చాలా ఉంది. అది ట్రంప్ కూడా గుర్తించాడు. ట్రంప్ కూడా చెప్పాడు. అయితే రాను రాను ట్రంపు నేచర్‌లో మార్పొచ్చింది ఇండియా పట్ల. ముఖ్యంగా మన ఇండియాకి, పాకిస్తాన్‌కి మధ్య వారప్పుడు కూడా అసలు యుద్ధం ఆగిందని ఎవరికీ తెలీదు మనకి. అవును. ఇండియా గాని చెప్పలేదు, పాకిస్తాన్ చెప్పలేదు. సడెన్‌గా ట్రంప్ ట్వీట్ చేశాడు. హ్మ్. సో, అసలు ఇదేంది నిజమా? అబద్ధమా? అని నమ్మే ఇది లేదు ఎవరికి గూడా. ఎందుకంటే మనం సక్సెస్‌లో ఉన్నాము. మనం అప్పర్ హ్యాండ్‌లో ఉన్నామని మన మీడియా అంతా అదరగొడుతుంది. హ్మ్. చంపేయండి, నరికేయండి పాకిస్తానోళ్ళని కొడుతుంటే సడెన్‌గా వచ్చి నిప్పులో నీళ్లు పోసినట్టు ట్రంప్ అనౌన్స్ చేశాడు. అప్పుడు గూడా మోడీ మాట్లాడలేదు. మోడీకి ఒక రకం పరువు పోయిందని చెప్పొచ్చు. అవును. ఎందుకంటే ఎవడో సంబంధం లేనోడొచ్చి యుద్ధం దేశం ఆగిపోయిందని కోసం. చెప్తే వీళ్ళు దాన్ని కనీసం కౌంటర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. హ్మ్. ఇప్పటికి కూడా మోడీ దాని మీద డైరెక్ట్‌గా ఎక్కడ ట్రంప్ చెప్పింది అబద్ధమో, మేము ట్రంప్ ఆపలేదు యుద్ధాన్ని. మేమే ఆపాము. మా పర్పస్ సాల్వ్ అయింది కాబట్టి మేము ఆపాము అని చెప్పుండొచ్చు. హ్మ్. అది ఇప్పటివరకు చెప్పలేదు డైరెక్ట్‌గా. అధికారులు వాళ్ళు వీళ్ళు మాట్లాడారు గానీ, సో, అంటే ఆయన ఒక్కసారి కాదు. పదే, పదే, పదే నేను అవును. యుద్ధాన్ని ఆపాను, నేను యుద్ధాన్ని ఆపాను. నేను ఇన్ని యుద్ధాలు ఆపాను. ఇండియా, పాకిస్తాన్ నేనే ఆపాను అని చెప్పుకుంటూనే ఉన్నాడు. అవును. దాన్ని ఎప్పుడు కౌంటర్ చేయలేదు. దాని తర్వాత ఏమైంది? రెసిప్రాకల్ టారిఫ్స్ అనేసి 25% టారిఫ్స్ మన దేశం నుంచి అమెరికాకు వెళ్ళే గూడ్స్ మీద పెంచాడు. హ్మ్. సో, దానివల్ల మనకి ఎఫెక్ట్ అయిందది. ఎందుకంటే అవును. 25% రూ. 100 అమ్మేది రూ. 125 అయింది. సరే, అది కూడా ఓకే. దాని తర్వాత ఏమైంది? కొన్ని కండిషన్‌లు పెట్టాడు ట్రంప్. అంటే మా వస్తువుల మీద మీరు తగ్గించండంటే లాస్ట్ బడ్జెట్‌లో మోడీ ప్రభుత్వం చాలా వరకు తగ్గిచ్చారు. హ్మ్. ముఖ్యంగా మోటార్ బైక్స్ మీద, హ్యాడ్లీ అండ్ వీటి మీద తగ్గిచ్చారు. కాకపోతే ఏందంటే మన రైతుల్ని సేఫ్‌గార్డ్ చేయాలి కాబట్టి మన అగ్రికల్చరల్ ప్రొడక్ట్స్ మీద హ్మ్. ప్రొడక్ట్స్‌ని ఎంకరేజ్ చేయాలి కాబట్టి అమెరికా నుంచి వచ్చే అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మీద టాక్స్ మాత్రం ఎక్కువగానే ఉంది. టారిఫ్స్ మాత్రం హ్మ్. ఇండియాలో. సో, అది కారణం ఏందంటే అతనికి ఎలాగా అమెరికా ఫస్ట్ పాలసీ ఉందో, మోడీకి కూడా ఇండియా ఫస్ట్ పాలసీ ఉంటది గదా! అవును. సో, దానివల్ల మోడీ ప్రభుత్వం గూడా అన్నిటికి తల ఊపలేదు. కానీ కొన్నిటికి ఒప్పుకున్నారు వీళ్ళు. అంటే హ్మ్. ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉండాలి కాబట్టి కొంత ఎక్కడ తగ్గాలో గూడా అది ఇంపార్టెంట్ అనేసి ట్రంప్ చెప్పిన కొన్ని కండిషన్‌లకు ఒప్పుకున్నారు. అలాగే రాబోయే కాలంలో ఆహ్, డిఫెన్స్ సంబంధించి కూడా వాళ్ళ దగ్గర నుంచి, అమెరికా దగ్గర నుంచి కొంటామని చెప్పారు. అలాగే ఆయిల్ గూడా రష్యా నుంచి తగ్గించి అమెరికా నుంచి ఆయిల్ పెంచుకుంటామని చెప్పారు. హ్మ్. అట్లాగే మళ్ళీ మనకి ఆహ్, హెచ్-1బీ వీసాలకు సంబంధించి కూడా చేసినా కూడా గమ్మునున్నారు. అట్లాగే మనోళ్ళని ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పేరుతో సంకెళ్ళేసి హ్మ్. ఇక్కడ తీసుకొనొచ్చి ఏదో సరుకుల్ని లారీలో తెచ్చి వదిలినట్టుగా, అవును. టమాటోలని తోసినట్టుగా వచ్చి తోస్తే కూడా మన ప్రభుత్వం గట్టిగా దాని మీద నిరసన తెలియజేయలేదు. అవును. ఎందుకు తెలియజేయలేదంటే వాడు బలవంతుడు. వాళ్ళతో మనకు అవసరాలున్నాయి. మనది అత్యంత అదేంటంటే నంబర్ 1 ఇంపోర్టర్ ఆఫ్ ఇండియన్ గూడ్స్ అమెరికా కాబట్టి, హ్మ్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం చాలా సంయమనంతో, ఓపికగా ఉంది. వ్యక్తిగతంగా ఏదో తీసుకొని మనం ఎట్లంటే అట్లా ట్రంప్ లాగా మనం మాట్లాడకూడదనే ఒక ఓపిక బట్టి హ్మ్. ఉన్నారు. కానీ దాన్ని ట్రంప్ అలుసుగా తీసుకొని ఇంకా రెచ్చిపోతున్నాడు. అవును. తర్వాత రష్యా నుంచేమో యూరప్ కొంటుంది మళ్ళీ ఆయిలు. ఈవెన్ అమెరికన్ కంపెనీలు ట్రేడ్ చేస్తాయి. మళ్ళీ రష్యా నుంచి మనం ఆయిల్ తీసుకొని మనం దాన్ని రిఫైన్ చేస్తే మళ్ళీ యూరప్ కొంటది. అంటే డబుల్ స్టాండర్డ్స్ చూడండి. హ్మ్. అమెరికా, యూరప్ ఏమో ఆంక్షలు విధిస్తాయి రష్యా మీద. మళ్ళీ రష్యా ఆయిల్‌ని మనం తీసుకొచ్చి మనం రిఫైన్ చేస్తే మళ్ళీ యూరప్‌కి అమ్ముతాం. తీసుకుంటా. వాళ్ళు తీసుకుంటారు. తీసుకోకూడదు గదా! అవును. సో, ఈ డబుల్ స్టాండర్డ్ అనమాట. ఈ డబుల్ స్టాండర్డ్‌లో భాగంగా రష్యా నుంచి నువ్వు ఆయిల్ కొంటున్నావు కాబట్టి, నీ మీద ఇంకొక 25% టాక్స్ పెంచుతామని హ్మ్. పెంచాడు. దాంతో మనకి రష్యా నుంచి ఆయిల్ కొంత తగ్గింది మధ్యలో. సో, తగ్గిన దానికి కారణాలు ట్రంప్‌కు భయపడి కాదు. మనకేందంటే రష్యాలో ఆయిల్ నిల్వలు కొంత తగ్గాయి. ఎందుకంటే ఉక్రెయిన్ వాళ్ళ ఆయిల్ దీని మీద రిసోర్సెస్ మీద బాంబులేయడం, హ్మ్. దానివల్ల తగ్గింది. రెండోది వాళ్ళకక్కడ యుద్ధం కాబట్టి అవసరాలు పెరిగాయి. ఆ రకంగా కొంత తగ్గింది మధ్యలో. అవును. మళ్ళీ నవంబర్‌లో పెరిగింది యాక్చువల్‌గా. నవంబర్‌లో 1.7 మిలియన్ బ్యారల్స్ పర్ డే మనం దిగుమతి ఇంపోర్ట్ చేసి చేసుకున్నాం.
డిసెంబర్లో కూడా 1.5, ఇంకా క్లియర్గా లెక్కలు రాలేదు కానీ ఆల్మోస్ట్ 1.5 మిలియన్ బ్యారల్స్ పర్ డే డిసెంబర్లో కూడా. సో ఇది తగ్గింది, తగ్గలేదు యాక్చువల్, మళ్ళీ పెరిగింది అనమాట. మధ్యలో కొంత తగ్గింది, మళ్ళీ పెరిగింది ఇప్పుడు. సో ఈ నేపథ్యంలో ట్రంప్కి ఏంటంటే తీవ్రమైన అసహనం పెరిగిపోతుంది. ఆ మధ్య కూడా మోడీ నన్ను హ్యాపీగా ఉంచాలి, హ్యాపీగా ఉంచలేదు అంటే అంటే మోడీకి ట్రంప్ హ్యాపీగా ఉంచడమే మోడీ పని. అదే నన్ను నువ్వు హ్యాపీగా చూసుకోవాలి కదరా అని భార్య భర్తను అన్నట్టు, భర్త భార్యను అన్నట్టుగా ఉంది తప్ప చాలా చనువు తీసుకుంటున్నాడు. ఒక దేశాధ్యక్షుడు వాళ్ళ దేశంతో పోలిస్తే మన అనేక రకాలుగా మనకు కూడా ఇంపార్టెన్స్ ఉంది. ముఖ్యంగా అమెరికా అండ్ యూరోపియన్ దేశాలను పక్కన పెడితే 85% ప్రపంచానికి ఒక రకమైన లీడర్షిప్ వహిస్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఇండియా. ఎందుకంటే అతిపెద్ద ఎకనామీ, రెండోది గ్రోయింగ్ ఎకనామీ. యూరోప్ కానీ అమెరికా గ్రోయింగ్ కాదు, మిగతా 85% గ్రోయింగ్ ఎకనామీ. ఆ గ్రోయింగ్ ఎకనామీలో లీడర్షిప్ లో ఉంది ఇండియా. అలాంటి ఇండియా ప్రధానమంత్రిని పట్టుకొని నువ్వు నన్ను హ్యాపీగా ఉంచట్లేదు అని మాట్లాడడం అనేది అందరికి షాక్ అయ్యారు. సరే వీడి క్యారెక్టర్ ఇంతే, ఇతని క్యారెక్టర్ అనుకున్నారు. వీడికి అంటే ఒక పబ్లిక్ డీసెన్సీ, ఒక ఇది ఉండాలి కదా, అదేమీ లేదు అతనికి. ట్రంప్కి ఒక డీసెన్సీ కానీ, ఒక పబ్లిక్ లో ఉండేటప్పుడు ఒక దేశ ప్రెసిడెంట్ ని ఎలా ఉండాలి, వేరే దేశ సార్వభౌమ కంట్రీగా ఉంటున్న వెనిజులాలో పోయి వాళ్ళ ఇంట్లో బెడ్రూమ్ లో భార్య భర్తను పట్టుకొని వచ్చిన అధ్యక్షుడిని, వాళ్ళ భార్యను పట్టుకొని వచ్చిన అతనికి డీసెన్సీ ఉంటదని ఎలా అనుకుంటాం కానీ, సో ఈ మోడీతో ఇలా ఉంటాడని ఎవరు అనుకోలేదు. ఇప్పుడు ఇంకా ఘోరంగా మోడీ వచ్చాడు అని, ఇట్లా వచ్చాడు నాతో సార్, నాకు అపాయింట్మెంట్ ప్లీజ్ సార్ అన్నాడు. ఇవన్నీ మా మోడీని అగ్రహిస్తూ ఎగతాళి చేస్తున్నాడు. మొన్న చేశాడు. సో అంటే ఈయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నాడు. ఈ కాంటెక్స్ట్ అది దాని తర్వాత వస్తాను. ఎందుకు చేశాడు అనే కాంటెక్స్ట్ ఏంటంటే, మనం అమెరికా నుంచి కూడా డిఫెన్స్ ఎక్విప్మెంట్ అది కొంటున్నాము. 2015లో మనం అమెరికా నుంచి కొన్ని అపాచే హెలికాప్టర్లు అంటారు, అపాచే హెలికాప్టర్ని మనం 68 హెలికాప్టర్ని పెట్టామన్నమాట. సో అందులో 22 2015లో మనకి డెలివరీ వచ్చింది. తర్వాత 2020లో 6 కావాలంటే ఆ డెలివరీ రాల, 15 monthsగా రాలేదు. సో దాన్ని అడిగాడు మోడీ. ఇప్పుడు అతను సెల్లరు, మనం బయ్యర్ అండి. సో సెల్లరు మనకు ఒక హామీ ఇచ్చాడు, మనం డబ్బులు ఇచ్చాం, నీకు ఇన్ని విమానాలు ఇంత లోపల ఇస్తానన్నాడు. 15 నెలలు లేట్ అయింది. బయ్యర్ అడగడా, బాబు నువ్వు ఇస్తానన్నావు 15 నెలలు లేట్ అయిందంటే బయ్యర్ని సెల్లర్ ఎగతాళి చేస్తున్నాడు అనమాట. నువ్వు ఇట్టొచ్చావు, నువ్వు ప్లీజ్, నువ్వు ఇట్టొచ్చేది ఏంటి, నువ్వు బయ్యరు, నువ్వు సెల్లరు, మేము బయ్యరు. ఇదొక కమర్షియల్ ట్రాన్సాక్షన్. కమర్షియల్ ట్రాన్సాక్షన్ లో నువ్వు నీ హామీ నిలుపుకోలేనప్పుడు అడుగుతారు. అంటే ఇక్కడ ఏంటంటే అతను తప్పు, అది అతను సప్లై చేయకపోవడం అతను తప్పు. ఇన్ టైంలో డబ్బులు తీసుకొని ఇన్ టైంలో సప్లై చేయలేదు, అతని తప్పుని కప్పిపుచ్చుకుంటూ కొనుక్కుంటున్న అతన్ని ఎగతాళిగా మాట్లాడడం అనేది అతనికి రియల్ ఎస్టేట్ లో అలవాటు అని చెప్తున్నారు. రియల్ ఎస్టేట్ లో కూడా ఇతను ఇలాగే చేస్తుండేవాడు. అంటే బయ్యర్స్ ని ఎగతాళి చేయడం, వాళ్ళని కామెడీలు చేయడం. ఇది అతని మీద సినిమా కూడా వచ్చింది ఆ మధ్య. సో ఇవన్నీ కూడా దాంట్లో కూడా ఉన్నాయి. అలాగా ఇతను ఇప్పుడు మోడీని చేస్తున్నాడు. సో ఇక్కడ మోడీ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అయిందంటే, దీని మీద ఇంతవరకు రియాక్ట్ కాలేదు. అయితే వెనిజులా మీద మాత్రం జయశంకర్, మన విదేశాంగ శాఖ మంత్రి, రియాక్ట్ అయ్యాడు. కానీ అది కూడా గట్టిగా ఖండించలేదు. సమన్వయం పాటించండి, ఇది కరెక్ట్ కాదన్నట్టుగా మాట్లాడారు. కానీ సీరియస్గా ఒక చైనా లాగా, ఒక రష్యా లాగా ఇండియా ఖండించలేదు వెనిజులాకు సంబంధించి కూడా. ఎందుకు ఖండించలేదు అంటే, చాలా మంది ఏమో మోడీ విశ్వగురు అని 56 ఇంచి చెస్ట్ అని ఇలాగంతా రొమ్ము విడ్చుకుని చేసేవాడు, ఇప్పుడు చూడు ట్రంప్ ముందు ఏం చేస్తున్నాడని మోడీ వ్యతిరేకులు విమర్శిస్తున్నారు. కాకపోతే ఏంటంటే జియో పాలిటిక్స్లో అలా ఉండవు. జియో పాలిటిక్స్లో ఎక్కడ తగ్గుండాలి, ఎక్కడ ఇది చేయాలి అనేది తెలిసి ఉండాలి. ఇప్పుడు యూరప్, మనమే కాదు యూరప్ కూడా ఖండించలేదు. కానీ ఇప్పుడు యూరప్లో కూడా ఇతను గ్రీన్లాండ్ మాదంటున్నాడు. సో డెన్మార్క్ అది గ్రీన్లాండ్ అంటే. ఇది మొన్న ఆయన ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ఒక సీనియర్ జర్నలిస్ట్ చెప్తున్నాడు, మోడీ ఏంటంటే చిన్నపిల్లోడు చాక్లెట్ చూస్తే అది నాకు కావాలి, ఇంకేదన్నా స్వీట్ చూస్తే ఇది నాకు కావాలని, బొమ్మ చూస్తే నాకు కావాలని ఎలా అంటాడు. అలాగే ఏ దేశంలో ఆ దేశంలో ఆయిల్ ఉందా, అది నాకు కావాలి, ఈ దేశంలో ఐలాండ్ ఉందా, ఇది నాకు కావాలి అనే టైప్ లో ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడు. సో అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మనకి
మన అవసరాల్ని లాంగ్ టర్మ్ దీన్ని దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం సైలెంట్ గా ఉంది తప్ప ఇప్పుడు మనం కూడా అలాగే బిహేవ్ చేస్తే వాళ్ళకి మొత్తం మనకి సంబంధాలు చెడిపోతాయి. అవును. మనకి అది ఏదో పర్సనల్ ఈగోగా తీసుకుంటే మోడీ అవును దీనివల్ల